మామ ఈ వీడియో చివరి వరకు చూడు మామ. ఇది సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా ట్రోల్ అవుతుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ పెద్ద న్యూసే పట్టుకున్నాడు మామ. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ సరిగా లేకపోతే ఆ హోటల్లో ఉన్న వాళ్ళని మనం ఏమీ పీగలం. ఎందుకంటే వాడిపైన అధికారులకు డబ్బు ఇచ్చి మెయింటైన్ చేస్తాడు. పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్ వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వేసామనుకో మెడ పట్టుకొని వీడిని బయటకు పంపిస్తారు. అలా మెడ పట్టుకోవడం చేత కానీ చిన్న చిన్న వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ప్రతాపం చూపిస్తున్నాడు ఈ ప్రతాపరుద్రుడు. ఓ పేరు తెలియని జర్నలిస్ట్, నీకే ప్రశ్న. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళ మీద ప్రతాపం చూపించడం గొప్ప కాదు బ్రదర్. నిజానికి అతను చెప్తున్నాడు, రాయలసీమ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కర్నూలు తడకనపల్లి గ్రామం నుంచి తెచ్చుకొని అమ్ముకుంటున్నానని. తడకనపల్లిలో పాలకోవా చాలా ఫేమస్. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు అక్కడ వెళ్ళి పాలకోవా కొనుక్కొని చిన్న చిన్న బండ్ల మీద అమ్ముకుంటూ ఉంటారు. ఆ 10 రూపాయలకు తగ్గట్టుగానే 10 గ్రాముల పాలకోవా కూడా ఏడతాం, జస్ట్ అటు అంటిస్తాడు అంతే. అది ఏదో టేస్ట్ కొద్దీ మనం తినడానికి వెళ్తాం. అలాగని చెప్పేసి ఏదో ఫుడ్లో ఏదో కలిపేసి ఏమో పీకేస్తున్నాడని నేను చెప్తున్నాను. నైనా రోడ్డు పక్కన ఉన్నటువంటి పానీపూరి సెంటర్లు, రోడ్డు పక్కన ఉన్నటువంటి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రోడ్డు పక్కన మొబైల్ క్యాంటీన్లు ఉంటాయి. కనీసం నీళ్లు తాగడానికి కూడా బాగుండదు. ఇలాంటి వాటి మీద నీ ప్రతాపం చూపించమ్మా. నీకు దమ్ముంటే FSSAI అని ఒకటి ఉంది. ఈ మేధావులకు అది కూడా తెలియదు అనుకుంటా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి దగ్గరకు వెళ్ళి, నాన్న ఎంప్లాయీస్ లక్షల్లో జీతాలు తీసుకొని లక్షణంగా పండుకున్నారు అని చెప్పి కొద్దిగా నీళ్లు కొట్టి లేపి ఇవన్నీ చూపించండి వాళ్ళకి.